నమస్తే ఫ్రెండ్స్. అసలు మన దేశంలో కులాల వారీగా ఎలా విభజించారు అనేటిది మనం తెలుసుకుంటే మనకు ఏదైతే బీసీలు వెనుకబడిన తరగతులు ఉన్నాయో వీళ్ళకు జరుగుతున్న అన్యాయాలు ఏంటిది అనేటిది మనం క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాము. సో మనకు ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేటిది ఏదైతే కులవారీగా ఫార్వర్డ్ క్యాస్ట్లు అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అనేసి విభజించి ఉన్నదో దీన్ని మనం పరిశీలనకు తీసుకోవాలి. ఫార్వర్డ్ క్యాస్ట్ అనేటిది ఏ లెక్క ప్రకారము ఆ కులాన్ని ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు వీళ్ళు అనేది తీసుకుంటారో ఒకసారి మనం తెలుసుకుందాం. ఏ కులం అయితే విద్యాపరంగా ఉపాధి పరంగా ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆ కులాన్ని ఫార్వర్డ్ క్యాస్ట్లో వేస్తూ ఉంటారు. సో ఏ కులము మనకు విద్యాపరంగా ఉపాధి పరంగా ఆర్థికంగా బలంగా ఉంది అనేటిది ఒక పర్టికులర్ కులాన్ని డైరెక్ట్ తీసుకెళ్ళేసి ఏ రకంగా ఫార్వర్డ్ క్యాస్ట్లో వేస్తారు అని అనుకుంటే ఆ క్యాస్ట్ను ఏదైతే సెన్సస్ చేస్తారో సెన్సస్ చేసినప్పుడు ఉదాహరణకు ఏదన్నా ఒక సర్నేమ్ కానివ్వండి లేదా ఒక కులం కానివ్వండి, ఆ కులంలో మనం అనుకుందాము ఒక 100 మంది ఉన్నారు అని అనుకుందాం. ఈ 100 మందిలో 80 నుంచి 90 మంది విద్య ఉపాధి ఆర్థికంగా బలపడి ఉన్నారనుకోండి. సో ఈ కేటగిరీని అంటే ఈ కులం వారిని తీసుకెళ్ళేసి ఫార్వర్డ్ క్యాస్ట్లో పెడతా ఉంటారు. సో బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఎవరిని పెడతారు అని అంటే విద్య ఉపాధి ఆర్థికంగా చితికిలబడి ఉన్న వాళ్ళను మాత్రము బ్యాక్వర్డ్ క్యాస్ట్లో పెడతా ఉంటారు. సో మనకు ఫార్వర్డ్ క్యాస్ట్లో తీసుకుంటే 7 కులాలు ఉన్నాయి తెలంగాణలో తీసుకుంటే. అలాగే మన తెలంగాణలో 144 కులాలు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నాయి. ఇది మనకు 2015 జియో ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేశాదో ఆ బేసిస్ పైన నేను మీకు ఈ లెక్కలు చెప్తున్నాను. ఇదే లెక్క మనము మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అక్కడ 140 కులాలు బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నాయి. సో ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి? బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే వెనకబడి ఉన్నారో వీళ్ళు విద్యకు అలాగే ఉద్యోగానికి ఆర్థికంగా చితికిలబడి ఉన్న వాళ్ళకు ఏం చేస్తున్నారు అని అంటే ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వీళ్ళ మొదటి కర్తవ్యం ఏంటంటే ప్రజలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చితికిలబడిపోయి ఉన్న వాళ్ళకు ఆర్థికంగా చేయూతనియడానికి అనేసి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అనేటిది ప్రవేశపెడతా ఉంటాయి. అది విద్య ఉపాధి లేదా ఆర్థికంగా బలపడడానికి కావచ్చు. సో ఇటువంటి కేటగిరీస్ వాళ్ళను చేయూతనియాలి అనేసి ప్రభుత్వాలు అనేటివి వాటి మొదటి కర్తవ్యం ప్రజలను బలోపేతం చేయడానికి. సో మనకు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్ అంటే మీన్స్ రాజ్యాంగం ప్రియంబల్స్లో ఏముంటుంది అని అంటే ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఈక్వలెంట్ అనేసి ఒక వర్డ్ అనేది ఉంటుంది. అంటే దేశం ముందు ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానము అనేసి. సో ఈ ఏదైతే మాట మన రాజ్యాంగంలో ఉందో ఆ మాటను కానీ తీసుకుంటే మరి మనం అందరం కూడా సరి సమానంగా ఉండాలి కదా. కానీ అలా లేము మనము. ఎందుకు సరి సమానంగా లేము? ఒకళ్ళకు విద్య ఎక్కువ ఉంది, ఒకళ్ళకు విద్య తక్కువ ఉంది, ఒకళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, ఒకళ్ళకు అసలు ఉద్యోగాలే లేవు, ఒకళ్ళు ఆర్థికంగా బలపడి ఉన్నారు, ఒకళ్ళు ఆర్థికంగా బలపడి లేరు. సో మన చట్టసభలలో ఎవరైతే ప్రతినిధులు కోరుతూ ఉంటారో వాళ్ళ కర్తవ్యం ఏంటిది అని అంటే ఈ మనుషులను అందరినీ కూడా బ్యాలెన్సింగ్ చేయాలి. వీళ్ళందరూ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేసి ఉండకూడదు. సో ఈ ఎక్కువ తక్కువ బ్యాలెన్సింగ్ చేసే దాంట్లో ప్రభుత్వాలు విఫలమైనవి అనేసి మనం అనుకోవాలి. ఎందుకనంటే మనకు మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు 3732 కులాలు వెనకబడి ఉన్నాయి అనేసి నివేదిక మనకు తెలుపుతుంది. సో అదే లేటెస్ట్ సెన్సస్ ప్రకారము ఏదైతే మన గవర్నమెంట్ సెక్టర్స్ ఉంటాయో అవి మన స్థితిగతులను గమనించి చూసినప్పుడు ఇప్పుడు 5000 పైచీలు దేశంలో ఉన్న 5000 పైచీలు కులాలు వెనుకబాటుతనంలో ఉన్నాయి అని అంటే ఈ వైఫల్యం చెందింది ఎవరి వల్ల అని అంటే పాలించిన ప్రభుత్వాల వల్ల. ఎవరైతే ప్రభుత్వంలో పాలించారో ఏలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల కొంచెం మంచిగా ఉన్న కులాలు కూడా వెనుకబాటుతనంలో నెట్టివేయబడ్డాయి అన్నట్టు. సో ఈ నెట్టివేయబడడం వల్ల మనము కోల్పోతున్న
హక్కులు ఏంటి, వాటి వల్ల అసలు మన భవిష్యత్ ఏంటిది అనేది మనకు చాలా ప్రశ్నార్థకంగా మారుతున్నది. సో మన భవిష్యత్తే అంధకారంలో ఉంటే రాబోయే తరం ఎవరైతే రాబోయే మన పిల్లలు కానివ్వండి, మనమళ్ళు కానివ్వండి, వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటే కట్టు బానిసల్లాగా ఉంటాయి. కట్టు బానిసలు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో, మన పిల్లలు యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి అనేటిది కల్పన జరుగుతలేదు. సో మనం ఇప్పుడు చాలా మటుకు చూస్తూ ఉన్నాము, ఓపెన్ కేటగిరీస్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీకు చాలా మటుకు పేపర్ లీక్స్ అనేసి అవి ఇవి అనేసి మనం చాలా మటుకు న్యూస్లో చూసాము. సో ఎందుకనేసి ఇన్ని లక్షల మంది ఆ ఉద్యోగాని కోసము అప్లై చేస్తున్నారు? ఉద్యోగ కల్పన అనేది అసలు ఎందుకు జరుగుతలేదు? ఏవైతే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఉన్నాయో అవి ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎందుకు పోతుంది? ప్రైవేటైజేషన్ ఎందుకు అవుతుంది? ఎందుకనేసి ఉద్యోగ కల్పన అనేది రాను రోజులలో గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దీనివల్ల సమాజం పైన ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది అనేటిది మనం గమనించుకుంటూ వెళ్ళాలి. ప్రభుత్వం అనేటిది కూడా ఎప్పుడు కానీ సెక్టర్స్ అనేటివి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. సో ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన అనేటిది ఒక ఫిక్స్డ్ బాండ్ లాంటిది. ఇది ఏ రకంగా అంటే నా లైఫ్ సెట్ అయిపోయింది అనే విధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు ఒక భరోసా కల్పించేది. అదే ప్రైవేట్ సెక్టర్లో ఇలాంటి భరోసాలు ఉండేవి. యజమానికి కోపం వచ్చినా మనము ఉద్యోగం మానేయాలి, లేదా మనకు నచ్చకుండా మనం ఉద్యోగం మానేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మనం ఆ వర్క్ కరెక్ట్ చేయకుండా కానీ మనను ఫైర్ చేసేస్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్ సెక్టర్స్లలో అలా ఉండేది. ఒకసారి మనకు ఉద్యోగం దొరికింది అని అంటే లైఫ్ టైం మనం ఆ ఉద్యోగంలో కొనసాగించవచ్చు. అక్కడి నుంచి మనకు ఉన్నత పదవులే అందుతూ ఉంటాయి, కానీ దానికంటే కిందికి దిగజారేటిది ఎక్కడ కూడా ఉండదు. అందుకోసమే మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనేసి మనకు అక్కడక్కడ మనకు వార్తలలో ప్రతి చోట కూడా మనకు వినబడుతూ ఉంటుంది. సో ఈ ఉద్యోగ కల్పనలలో మనకు ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని అంటే ఏవైతే సెక్టర్స్ గవర్నమెంట్ సెక్టర్స్ రన్ అవుతూ ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ చేసేసి అన్యక్రాంతం చేయడం వల్ల ఉద్యోగం అనేది కోల్పోవడం జరుగుతుంది. దీనివల్ల మన రాబోయే తరాలకు బానిసల బతుకు అవుతుంది. అంటే ప్రైవేట్ సెక్టర్లోనే జాబులు దొరుకుతూ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్స్లో కూడా ఎవరైతే ఉన్నత విద్య చదివి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగం దొరుకుతూ ఉంటుంది. సో ఆ విద్య అందుకోవాలి అని అంటే ఇప్పుడు విద్యను మనకు ప్రభుత్వం అందిస్తలేదు. విద్యను మనం కొనే విధంగా ఉన్నాం. సో మనం కష్టపడే జీతము, మన కష్టార్జితాన్ని కూడా మనము డబ్బులు పెట్టి విద్యను కొనాల్సిన దుస్థితి మన సమాజంలో నేడున్నది. సో విద్య లేదు కాబట్టి మనం ఆ విద్యను కొనలేము. కాబట్టి మన పరిస్థితి ఏంటిది? ఏ పని దొరికితే ఆ పని చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే బానిసత్వం వైపుకు మనం నెట్టివేయబడుతున్నాము. ఇలాంటి దుర్గతులు, ఇలాంటి అపాయము మన రాబోయే తరానికి రావద్దు అంటే బీసీలందరూ కూడా చైతన్యవంతమై రేపు జరగబోయే పరిమాణాలు ఏంటి అనేటివి మన మెదడులో ఉంచుకొని కులాల వారిగా, మతాల వారిగా విడిపోకుండా అందరం కూడా ఏకతాటిపైనకి వచ్చేసి మన గలం అనేటిది విప్పాలి. అప్పుడే మనకు బీసీల రాజ్యం అనేటిది స్థాపించగలుగుతాము. అప్పుడే మనకు సంపూర్ణ బానిసత్వం నుంచి విముక్తి దొరుకుతుంది. మనకు ఇంతకుముందు స్వతంత్ర పోరాటం అనేటిది మనకు బుక్స్లలో, పుస్తకాలలో మనకు ప్రతి చోట మనకు కనబడుతూ ఉంటుంది. మనం కూడా ఆగస్ట్ 15 వచ్చిందంటే మనకి ఇండిపెండెన్స్ డే అనేసి చాలా ఆర్భాటంగా, చాలా సంతోషంగా మనము దేశభక్తిని చాటుకుంటూ ఉంటాం. కానీ మన బీసీలకు, మరి ముఖ్యంగా మన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఇప్పటి వరకు కూడా ఇండిపెండెన్స్ అనేది దొరకలేదు, స్వతంత్రం అనేది దొరకలేదు. ఎందుకు నేను ఈ మాట మీతోటి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అని అంటే, మనకు ఏదైతే రాజ్యాంగం రచించారో అందులో ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. అందులో ఆర్టికల్ 16 ఏమంటుంది అని అంటే ప్రతి ఒక్క పౌరునికి కూడా విద్య కల్పించే బాధ్యత ప్రభుత్వానిది అని చెప్తా ఉంది. సరే, ఈ ఆర్టికల్ 16 ప్రకారం ప్రతి ఒక్క పౌరునికి కూడా విద్య కల్పించాలి అని అనుకుంటే మరి ప్రభుత్వము ఎందుకనేసి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానివ్వండి, గవర్నమెంట్ MBBS కాలేజెస్ కానివ్వండి, అందులో నాణ్యమైన విద్యను అందించలేకపోతుంది? ఎందుకనేసి ప్రజలు ప్రైవేట్ దిక్కు చూస్తూ ఉన్నారు.
ఎందుకనేసి గవర్నమెంట్ స్కూల్స్లలో మనకు బాత్రూమ్స్ లేవు, ఆడపిల్లలు వెళ్ళడానికి అనేసి నేటికి కూడా మనకు కనబడతా ఉన్నది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కదా, మరి నేటికి కూడా ఒక చిన్న పాప బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటే బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవనేసి మనకి ఎందుకనేసి న్యూస్లలో కనబడుతున్నది. సో ఇక్కడ ఏంటిది అని అంటే విద్య అనేది అందుబాటులో ఉండకుంటే మనిషి అంటే బీసీల మెదడు ఎదగలేదు. సో విద్యను వీళ్ళు కొనే స్థితిలో లేరు కాబట్టి వీళ్ళు పై స్టెప్కు పోలేరు. అందుకోసం విద్యను వీళ్ళకి అందకుండా పైనే పెడదామనేసి ఆలోచన ధోరణితోటి ప్రభుత్వాలు మెసులుతున్నాయి. అందుకే మీరు ఎక్కడైనా గమనించండి, మీరు ఇదే రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో గమనించినా కానీ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ పాఠశాలలు అనేవి చాలా ఓపెన్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ బడులలో అందని విద్య ప్రైవేటు బడులలో అందుతుంది. దీన్ని ఎందుకు అనేది ప్రశ్న మనము మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను, ఎవరైతే ఎన్నుకోబడ్డ నాయకులు ఉన్నారో వాళ్ళను నిలదీయాలి. ఎందుకనేసి ప్రైవేటు విద్యారంగము ఉన్నతమైన విద్యను అందించగలుగుతుంది. ఎందుకని ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ రకమైన విద్యను అందించలేకపోతున్నది. పొరపాటు ఎక్కడున్నది? మధ్యాహ్న భోజన పథకము లేకుంటే ఉదయం టిఫిన్ పెట్టుడు దీనివల్ల కాదు తగ్గేటిది. విద్య సరైన విద్య బోధించగలిగితే ఆ పిల్లగాడు కానీ ఆ పిల్ల కానీ మంచి విద్యను తన మెదడులో వేసుకోగలిగితే అప్పుడు మనకు ఒక బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ తయారవుతారు, ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు తయారవుతారు. బీసీలలో వెనుకబాటుతనం కాదు, వాళ్ళకు అవకాశం ఇచ్చి చూడండి. ఈ విద్య అనే విషయంలో అవకాశం ఇచ్చి చూడండి ఎలాంటి మెరకల్స్ చేయగలుగుతారు బీసీ వర్గం అనేటిది. ఇంకా రాబోయే వీడియోస్లలో ఇంకొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.